భద్రాచలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సారపాక బ్రిడ్జ్ మీద నుంచి భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కళ్యాణం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారపాక కార్యక్రమానికి వెళ్లడంతో పోలీసులంతా అటువైపు దృష్టి సారించారు. ఇటు కళ్యాణం ముగిసిన తర్వాత బయటికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా తిరుగు ప్రయాణం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడ ఇరుక్కుపోయాయి. అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్, బ్రిడ్జ్ సెంటర్ చౌరస్తాలలో అన్ని వైపులా వాహనాలు ఇరుక్కుపోవడంతో రాకపోకలకు కష్టమైంది. అక్కడక్కడ పోలీసులు కనిపించినా అన్ని వైపుల నుంచి వాహనాలు ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ మళ్లించడం కత్తి మీద సాములా మారింది. గంటన్నర పాటు జనం నరకం చూశారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ తిరుగు పయనం అయ్యే వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. సీఎం ఐటీసీ గెస్ట్ హౌస్ లో బస చేయడంతో ఆ మార్గంలో ఆయన ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ నిలిపివేశారు. భద్రాచలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సారపాక బ్రిడ్జ్ మీద నుంచి భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కళ్యాణం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారపాక కార్యక్రమానికి వెళ్లడంతో పోలీసులంతా అటువైపు దృష్టి సారించారు. ఇటు కళ్యాణం ముగిసిన తర్వాత బయటికి వచ్చిన భక్తులు కూడా ఒక్కసారిగా తిరుగు పయనం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడ ఇరుక్కుపోయాయి. అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్, బ్రిడ్జ్ సెంటర్ చౌరస్తాలలో అన్ని వైపులా వాహనాలు ఇరుక్కుపోవడంతో రాకపోకలకు కష్టమైంది. అక్కడక్కడ పోలీసులు కనిపించినా అన్ని వైపుల నుంచి వాహనాలు ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ మళ్లించడం కత్తి మీద సాముగా మారింది. గంటన్నర పాటు జనం నరకం చూశారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ తిరుగు పయనం అయ్యే వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సీఎం ఐటీసీ గెస్ట్ హౌస్ లో బస చేయడంతో ఆ మార్గంలో ఆయన ప్రయాణించేటప్పుడు కూడా ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ నిలిపివేశారు. భద్రాచలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సారపాక బ్రిడ్జ్ మీద నుంచి భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కళ్యాణం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారపాక కార్యక్రమానికి వెళ్లడంతో పోలీసులంతా కూడా అటువైపు దృష్టి సారించారు. ఇటు కళ్యాణం ముగిసిన తర్వాత బయటికి వచ్చిన భక్తులంతా కూడా ఒక్కసారిగా తిరుగు పయనం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడ ఇరుక్కుపోయాయి. అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్, బ్రిడ్జ్ సెంటర్ చౌరస్తాలలో అన్ని వైపులా వాహనాలు ఇరుక్కుపోవడంతో రాకపోకలకు కష్టమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఇవాళ సారపాక బ్రిడ్జ్ మీద నుంచి కూడా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంకా ట్రాఫిక్ జామ్ అలానే ఉందా, ఏమన్నా క్లియర్ అయిందా? ఇప్పుడు దాదాపు 3 గంటలకు పైగా భద్రాచలంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ జరిగింది. భద్రాచలంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ సెంటర్, సారపాక బ్రిడ్జ్ సెంటర్ నుంచి పునవరం రోడ్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ సెంటర్ వరకు దాదాపుగా 4.5 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. బ్రిడ్జ్ సెంటర్ లో కూడా అన్ని వైపుల నుంచి వాహనాలు ఇరుక్కుపోవడంతో రాకపోకలు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మొత్తం కళ్యాణ క్రతువు ముగిసిన తర్వాత ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్ల మీకు రావడంతో ఎక్కడెక్కడికి ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో పాటు ఎవరైతే భక్తులు స్వామివారి కళ్యాణానికి విచ్చేశారో వారందరూ కూడా ఒకేసారి ఇంటికి వెళ్ళేటువంటి క్రమం కావచ్చు, తర్వాత పర్యవేక్షణ లోపల కావచ్చు. దాంతోపాటు వచ్చినటువంటి మంత్రులు, బీజేపీలు ముఖ్యమంత్రికి క్రమంలో పోలీసులు కాస్త ట్రాఫిక్ పట్ల శ్రద్ధ పెట్టకపోవడం అట్లుగా కనిపించింది. దాంతో ఒకసారిగా వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అట్లాగే
బెడ్ సెంటర్, బస్ స్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, పునవరం రోడ్డు వరకు ఉన్నటువంటి ప్రతి సెంటర్ లో కూడా అన్ని వైపుల నుంచి వాహనాలు అక్కడికి ఇది కావడంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దాదాపు 3 గంటలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక సైడ్ పూర్తిగా బ్లాక్ అవడంతో దాన్ని క్లియర్ చేయడానికి కూడా అంత ఈజీ కానటువంటి పరిస్థితి ఉంది. చాలా సేపు కూడా భక్తులు ఎవరైతే వచ్చి తెల్లవారుజామునే స్నానాలు చేసి పక్క నిద్రాహారాలు మానే స్వామి భక్తులు ఉన్నారో ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో ట్రాఫిక్ జామ్ కావడంతో అందులో ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి దాపరిచింది. కొంత అక్కడక్కడ పోలీసులు కనిపించినప్పటికీ కూడా అన్ని వైపుల నుంచి వాహనాలు ఒక జామ్ అవడంతో బయటకు రావడం, వాహనాలు దాదాపు 3 గంటల పైగా 4 గంటల వరకు జనం ఈ ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.